ప్రతి కాలేజ్లో ప్రతి క్లాస్లో 2 రకాల స్టూడెంట్స్ ఉంటారు. ఒకరు రూల్స్ ఫాలో అవుతారు, ఇంకొకరు రూల్స్ని ఛాలెంజ్ చేస్తారు. కానీ ఇద్దరికీ ఒకే గమ్యం, జీవితంలో గెలవడం. లాస్ట్ బెంచ్లో కూర్చున్న చాలామంది విద్యార్థులు తప్పు నిర్ణయాలు, దృష్టి లోపం మరియు ఎదురయ్యే కష్టాల కారణంగా కొంతకాలం తమ దారిని తప్పుతారు. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. హే ఇట్రారా. ఏమి ఏ బ్రాంచ్ రా? సిఎస్ఎం. రెస్పెక్ట్ ఎక్కడ్రా? సారు ఇట్లాంటివన్నీ ఏం లేవారా? లాస్ట్ టైం అవుతుంది. చెయ్యరా రే చెయ్యి. ఏం నాటకాలా? ఏం కథలు పడతాండవే? ఇట్లే ఉండరా. ఏమమ్మా పిల్లకాయని పిలుద్దామా? వస్తాను. ఏ ఇక్కడ రారా. ఏమి ఏ బ్రాంచ్ రా? సిఎస్ఎం. అవునా, సరే నీళ్ళు ఉంది. ఎందుకు? చెయ్యరా. సీనియర్ అంట, నీళ్ళు డౌన్ చేయాలంట. చెయ్యను. చెయ్యవా? సీనియర్లు అయితే మీరు చెప్పించేయాలా? ఏం సినిమా డైలాగులు కొడతాండవా ఈడ? ఏం చెప్పు. ఏం చేయలేస్తాందే? It's a fashion. Violence is a passion. Call them immediately. అవును నేనే. ఏమి? సరేరా, సార్ సంగతి చూసుకొని వస్తా. ఉండండి ఈడే. ఏమన్నా కొట్టినాం కొట్టినాం రట్లే వాళ్ళని అయితే ఇప్పుడు. Thanks మచ్చా, help చేసినందుకు. రాకూడదు రా వాళ్ళు. వస్తున్నాం వస్తున్నాం. సార్ గొడవ వాళ్ళు స్టూడెంట్స్ వచ్చినారు సార్. Dear students, it does not prove power. It reveals weakness in self-control. True strength is the ability to stay calm, think wisely, and act with dignity even in difficult moments. You are not rivals. You are classmates sharing the same path toward success. Anger fades quickly, but the damage it causes can last forever. Instead of creating division, building unity, because together you are stronger than any conflict. Let's underline the word discipline. Discipline. If you don't have a discipline, you are nothing. తిమ్మ రాజులు పట్టేలేవరు లేస్తే అగరు పనికి పోత రాజులు సుడు హీరోలు ఒంటి బుట్టరు కార్డులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. ఏ మామా పొద్దేవో లేదురా. అవునరా, బోర్ కొడతాను. వాళ్ళకి ఫోన్ చేయరా స్వామి. హలో, ఎక్కడ మచ్చా? ఈడ క్యాంటీన్లో ఉన్నాము. క్లాస్ వదిలేసి ఫాస్ట్గా. రే మావా ఉండరా. ఎక్కడికి రా రే? సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూ. రే ఏంద్రా చదువుతారు? మాకు చెప్పండి రా. చదువుతానంటారు. వీళ్ళకేంద్రా చెప్పించేది? పదం పారా. చూడు మచ్చా ఎంత టెక్కు వాళ్ళకి. చెప్పమని కూడా చెప్తారు. ఎట్లా చదువుతారో చూస్తాం. అంతేలేరా, అమ్మాయిలకైతే చెప్పిస్తారు.
ఏం రాలే చదువుతానావు? చూడు మచ్చా వాడేందో చదువుతాడు. ఏంద్రా వాడు ఎప్పుడు చదువుతానే ఉంటాడు. మాకేమైనా చెప్పిరా? చూడు చెప్పించేది. చదువుకోని రా ఏంద్రా మీరు ఇప్పుడు? ఏం రా మాకు కూడా చదివించు కదరా. వాడినేం అడుగుతావులేరా. రేపు ఎగ్జామ్ ఉందిరా. అవునరా మచ్చా రేపు ఎగ్జామ్ చదువుకుందాం. బుక్లు అందుకో మచ్చా. మచ్చా రేపు ఎగ్జామ్ ఉంది, ఎట్లా తిరిగి చదువుకుందాము. పద, ఖచ్చితంగా పాస్ కావాలా. పద, అన్ని పాస్ అవ్వాలా మచ్చా. చదువుకోండి మీరన్నా చదువుకోండి, నన్ను కానీ చదువుకో. ఎవరు కాపీ కొట్టకూడదు. గెట్ ఇన్ సైడ్. ఎగ్జామ్ ఉండాలి కానీ సింపుల్ గా ఉండాలి. ఇన్విజిలేటర్ కోఆపరేషన్ బాగా ఉండాలి. స్లిప్ తీసి రాస్తే చూసి చూడనట్టు ఉండాలి. స్క్వాడ్ ఏమన్నా వస్తే కొంచెం సిగ్నల్ ఇవ్వాలి. ఏంట్రా ఇది? నేను ఒకనే కదా సార్ రాసింది, వాడు కూడా రాసినాడు. చూడండి చూడండి. చదువుకొని రమ్మంటే కాపీలు తెస్తారు. ఎగ్జామ్ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు ఇది? Hi students, how are you? How you wrote your exams? Why you are not studying well? Sir, I don't know how to Okay, wait. I will tell you one strategy. That is alphabet strategy. In this group A, list out the topics 100% what you know exactly. It comes to group B, list out the topics 50% you know. When A and B topics are well prepared, your foundation becomes strong. When it comes to group C, list out tough topics you don't know anything. I'm never buying a PC. రిజల్ట్స్ వచ్చినాయి చూడరు ఒకసారి. రిజల్ట్స్ వచ్చినాయా మచ్చా? మచ్చా ఇద్దరం ఫెయిల్ అయిపోయినాం మచ్చా. చాలా లైట్ రా, అలా చూసుకుందాం. మచ్చా స్పీడ్ చూసుకుందాం. హలో, బాగున్నావు నాన్న? నేను బాగున్నాను. తిన్నావా? ఆరోగ్యం ఎట్లుంది? జాగ్రత్త నాన్న, నీకోసం చాలా కష్టపడుతున్నాం. మంచిగా చదువుకో, తిను, అనవసరమైన వాటి జోలికి వెళ్ళకు, జాగ్రత్తగా ఉండు. ఎగ్జామ్స్ బాగా రాసావా? అందులో రిజల్ట్స్ వస్తాయి అంటున్నారు. ఏదో ఈ వీకో లాస్ట్ వీకో. జాగ్రత్తగా చదువుకోనా, నీకోసమే కష్టపడుతున్నాం. ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా. ఓకే నాన్న, బాయ్. మనం చాలా తప్పు చేస్తామేమో అనిపిస్తుందిరా. అవును రా, చాలా తప్పు చేస్తున్నాం రా మేము. ఇప్పుడు నుంచైనా బాగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని అన్నీ పాస్ అవుదాం రా. పాస్ అయిపోయి జాబ్ తెచ్చుకుందాం రా. అదే మచ్చా, ఇప్పుడు నుంచైనా మారదాం మచ్చా మనము. సరే మచ్చా. దారులే సాగే దూరమే పెరిగే హోరుగాలిలా
పరుగందుకు నేడే సందేహమే నీలో ఎందుకు నీ గమ్యమే చేరేటందుకు లే పద పద లే పద పద లే పద పద లే పద పద ఎగిరేవు నువ్వే మేఘాల పైకి నీ దమ్ము నువ్వే గుర్తించితే నీలోని శక్తే నీ అవదాస్తి నిన్న పతరమా చెలరేగితే సందేహమే కనీకెందుకు సుడిగాలివై పదరా ముందుకు లే పద పద లే పద పద లే పద పద లే పద పద లాస్ట్ బెంచ్ అనేది ఒక స్థానం మాత్రమే. అది ఓటమి గుర్తు కాదు. దారి తప్పిన ప్రతి అడుగు కూడా గమ్యానికి నేర్పించే పాఠమే. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టారు అనేది కాదు, ఎక్కడికి చేరుకున్నారనేది జీవితాన్ని నిర్ణయిస్తుంది. చూడాలి నువ్వే నీ లక్ష్యమే ఏ దివ్య కోసం వెతికేవు నువ్వే నీలోనే ఉంది ఓ దీపమే